హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కేక్ తిండి పోటీ వచ్చేసింది. లాస్ట్ టైం తిండి పోటీలో మా ఆయనతో గెలిచిన కాబట్టి నాకు ఇష్టమైన తిండి పోటీ అనమాట. మా ఆయన కేక్ కి చాలా అంటే చాలా దూరంగా ఉంటాడు. కాకపోతే ఎవరు గెలిస్తే వాళ్ళ ఇష్టమైన తిండి తినాలి కాబట్టి ఇప్పుడు బావ కేక్ తినబోతున్నాడు అనమాట. అది బావా చెప్పిగా ఏం చెప్పాలి, ఏమని చెప్పాలి. కేక్ అయితే తీసుకున్నాం. కేక్ తీసుకున్నప్పుడు ఇది ½ కేజీ అని చెప్తారు కదా. ½ కేజీ కేక్ మరి ½ కేజీ వస్తాయి రాదా ఒకసారి జోకాలని చెప్పి ఇది వెయిట్ మిషన్ తీసుకున్నాం. అబ్బా ½ కేజీ వచ్చినట్టే. 520 ఉన్నది, 520 గ్రాములు ఉన్నది. అంటే దీంతో 20 గ్రాములు పోతుంది కావచ్చు కింద అట్ట. నేను చాక్లెట్ ఫ్లేవర్, నాకు చాక్లెట్ ఫ్లేవర్ అంటే బాగా నిజంగా జోగి చేస్తారా ఎట్లా చేస్తారో తెలియదు. ఇది కూడా 520 ఉన్నది. అయ్యో సేమ్ టు సేమ్ సైజ్ అయితే సేమ్ ఉన్నది. ఇక ఎక్కువ లేట్ చేయము. ఇక చాక్లెట్ ఫ్లేవర్ వర్షి తీసుకున్నది, నేనేమో నాకేదో ఫ్లేవర్ తెచ్చింది. నాకు ఏ ఫ్లేవర్ అయినా ఇష్టమే, నాకు కేక్ అంటేనే బాగా ఇష్టం. చిన్నప్పుడు అమ్మమ్మడి కానీ ఏదైనా ఫంక్షన్ కి రమ్మంటే పోకపోయేది. అదే బర్త్డే ఫంక్షన్ ఉన్నది అంటే ఖచ్చితంగా పోయేది, ఎందుకంటే కేక్ కోసము. ఇప్పుడైతే ఏ చిన్న సెలబ్రేషన్ అయినా కేక్ కట్ చేస్తారు, కానీ అప్పుడు కేక్ తినాలి అంటే వాళ్ళని పెద్ద బర్త్డే జరగాలి. ఎందుకంటే ఉత్తగా బర్త్డేలు చాక్లెట్లు వంచి లేకపోతే మిక్చర్ వంచి ఇట్లనే బర్త్డేలు చేసుకునేది. కేక్ కటింగ్ అయితే అసలు చేయకపోయేది. అట్లా కేక్ అంటే బాగా బర్త్డే ఉండకపోయేది. పెళ్ళైనప్పుడు ఉండే వర్షి చేస్తుంది నా బర్త్డేలు, అదివరకు అయితే మొత్తం ఉండకపోయేది. బర్త్డే సెలబ్రేషన్స్ అంటే బర్త్డేకి కేక్ కట్ చేయడం కన్నా మా ఆయనకు నలుగురికి అన్నం పెట్టడం ఇష్టము. అందుకోసమని కేక్ నా సంతోషం కోసం గోపిస్తా, అంతేగాని మిగతా అంతా ఎక్కువ అన్నదానం చేయడానికి అట్లనే ప్రయత్నిస్తా ఉంటాం అనమాట. అది ఇప్పుడు కేక్ తిండి పొట్టి కోసం మాత్రమే తినబోతున్నాము. కేక్ ఎప్పుడు తినలేదు ఇదైతే. నేను కేక్ తినడే కష్టం, దానిలో తిండి పోటీ. ఇంకా మా ఆయన కొంచెం ఇబ్బంది పడద్దు అని చెప్పేసి పక్క కారం కారం ఉండాలని మిక్చర్ కూడా పెట్టినా. ఇట్లాంటి కారం పెడితే ఆ కారం పెట్టింది నేను తినని చెప్పిన. కారం ఖచ్చితంగా అన్నాడు. అవును అబ్బో కేక్ ఒకటైతే నేను తినాలన్నాడు, అందుకోసం అని చెప్పేసి మిక్చర్ కూడా పెట్టిన అన్నట్టు. ఒదిక్కు కారం ఒదిక్కు స్వీట్. దీని మీద ఎంకేటీ అని కూడా రాపించుకున్నాం మాకు మేమే. ఇది ఎంకేటీ మీద రాపించిన. ఎట్లా రాస్తాలు ఫ్రీగా రాస్తాలు కదా, పైసలు అయితే ఆయన రాయిపోయే పోదు, ఇక ఫ్రీగా రాస్తాలు కదా అని చెప్పి ఇది కూడా రాపించడం జరిగింది. ఇక ఎవరు గెలుస్తారో చూద్దాం. ఎవరు గెలుస్తారో చూస్తే దాన్ని బట్టి తిండి పోటీ మళ్ళీ నెక్స్ట్ తిండి పోటీ నిర్ణయించవచ్చు. ఇక ఇది కేక్ మరి అన్నది కదా, కేక్ అయితే తిండి పోటీలో గెలుస్తారన్నది. ఇది ఎంత గెలుస్తారో చూస్తే ఇక పనిష్మెంట్ ఉంది ఈ కేక్ తిండి పోటీలో. ఎవరు ఓడిపోతే వాళ్ళకి పనిష్మెంట్ అన్నమాట. ఏం పనిష్మెంట్ చెప్పు? ఏం పనిష్మెంట్ అయినా రెడీ. నీకు ఇష్టమైన కేక్ నేను గెలిచి నీకు పనిష్మెంట్ ఇస్తా. అయితే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు స్నానం చేయాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. అట్లాంటిది ఒక బకెట్ వాటర్ తల మీద నుంచి మొత్తం గుమ్మరించుకోవాలి. సరే నువ్వే గుమ్మరించుకుంటావు ఎట్లయినా ఏం కాదు. అది పనిష్మెంట్ అన్నమాట. ఇంకా అదే గెలిచిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరికి ఇష్టమైన తిండి వాళ్ళు తిండి పోటీ పెట్టవచ్చు. మా ఆయన మొహం చూస్తే నాకు తెలిసిపోతా ఉన్నది. తీయగా అంత తినబుద్ధి కాదు, ఎందుకంటే అంత ఎట్నో అనిపిస్తా అంటే అంత. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకెట్టుంటదో, ఈ తింటారో తినరో తెలియదు కదా, వాళ్ళకి ఇంకెట్లుంటుందో అసలు. వాళ్ళు నేనే ఇంత ఇబ్బంది పడతానా అంటే ఇంకా వాళ్ళు ఇంకా పాపం ఎంత ఇబ్బంది పడతారో. అబ్బా నేనైతే ఇంత కేక్ ఎప్పుడు తినలేదు అసలు. కాలేజ్ డేస్ లలో చిన్న చిన్న ముక్కలు 20 రూపాయలు ఉంటే పైసలు జామ్ చేసుకొని బేకరీకి పోయి మరి తినేదనమాట. మరి ఇంట్లో ఎగ్ కలుస్తుంది అంటారు, నేను అప్పుడు ఎగ్ తినకపోయేది కానీ కేక్ అయితే తినేది. మరి ఎగ్ కలిసిన కేక్ అయితే తినేది నువ్వు అప్పటి నుంచే తినేది అన్నట్టు తెలియదు. అప్పుడు ఎగ్ కలుస్తుంది టోపీ గీపీ అంత మంచిగా తెచ్చారు. చాక్లెట్ అంటే మొత్తం చాక్లెట్ ఉంటుంది దాని లోపల. లోపల బాగా బ్రెడ్ ఉంటది కదా బాబా, బ్రెడ్ ఉండి మనకి క్రీమ్ వస్తారు. ఇక లేట్ చేయకుండా బర్త్డే పోయినప్పుడు ఎప్పుడు కేక్ తినా, నేను అక్కడ కూడా కేక్ తినాలని కూడా. ఇంకోటి ఏంటంటే బర్త్డే పోయినప్పుడు పెద్ద కేక్ తెస్తారు. బాగా మంది ఉన్నారు అనుకో, 2 kgs పెద్దది నార్మల్ కేక్ తెస్తారు ఎక్కువ మంది. ఇది కూల్ కేక్, మేము తెచ్చుకునేది కూల్ కేక్. ఇంకా చూద్దాం ఎట్లా తింటాం అనేది. రెడీ 1 2 3 స్టార్ట్. బకెట్ నీళ్ళు నేను గుమ్మరించుకోబోతున్నానో బాగా గుమ్మరించుకోబోతున్నాడో చూద్దాము. హ్యాపీ బర్త్డే ఎంకే టీవీ. అయ్యో ఖరాబ్ కాకుండా తినంటే కష్టమే. ఇది బర్త్డే అప్పుడు మూత్రం ముక్కులకు మూతలకు ఏం చేస్తారు, రుద్దుకుంటారు మంచిగా కమ్మ తినక. అబ్బా మంచిగానే ఉన్నది, రుచిగా మంచిగా తీయగా అనిపిస్తుంది. అది ఉట్టిగా మిక్సర్ పెట్టమన్నా. ఫ్రెష్ ఉంది, మంచిగా ఉన్నది. నాకు ఇష్టమైన చాక్లెట్ ఫ్లేవర్. కానీ స్వీట్ ఎక్కువ తింటే తగ్గుతుంది, అది కొంచెం ఇబ్బంది. ఫస్ట్ చాక్లెట్ తింటా. ఏమున్నది పైన కింద తెచ్చు చాక్లెట్ ఫ్లేవర్ అంటే దాని లోపల ఏం లేదు కదా, కలరే అంత బ్రెడ్ అంత పైనాపిల్ ఫ్లేవర్.
ఇది కారం కలిపి తింటావా? నాలుగు తింటావా? అబ్బో చల్ల చల్లగా బాగుంది. చీడది మొత్తం తినలేం. నాకు కూడా 2-3 పీసులు తిన్నాక అట్లా అనిపిస్తుంది కావచ్చు, ఇప్పుడు అనిపిస్తుంది. కానీ రేట్లు మస్తు పెరిగిపోయినాయి. ఇప్పుడు రెండింటికి కలిపి 500 రెండు చూస్తాను. లగాంచి తింటాను కదా, తిను. ఇది ఒకటి తినట్టు, ఈ టోప్ ఒకటి, ఇది ఇంకా స్వీట్ కావచ్చు. చాలు పెట్టు. నేను హ్యాపీ బర్త్డే చేస్తాను కదా, ఎవరైనా బర్త్డే చేస్తే మిక్సర్ పంచుతారు, కేక్ పంచుతారు. అవును, సేమ్ అవే పెట్టుకున్నాం మనం. ఇవైతే ఎన్ని తినమన్నా తింటా. మిక్సర్ నవ్వుకుంటా 1 కిలో తినమన్నా మెరమెడ తింటా కావచ్చు. కారం కదా. నేను కూడా లంగాంజి తిందామని ఉన్నది కానీ నాకు దగ్గుతుంది కావచ్చు. స్వీట్ ఒక్కతీరు అంతసేపు తినలేం. వాళ్ళు బిత్తంత ఇస్తే అబ్బాయి ఇంకొంచెం ఇస్తే బాగుండు అని అనిపిస్తుంది. అటువంటిది ఒక పీస్ తిన్నాక 20 రూపాయలు పెట్టి ఒక పీస్ కొనుక్కున్నాక అబ్బాయి ఇంకో పీస్ కొంటే బాగుండు కానీ పైసలు ఎందుకు దండగా అనిపిస్తుంది. అటువంటిది ఇప్పుడు ఒకటేసారి 1/2 కేజీ పెడితే అమ్మో అనిపిస్తుంది. ఈ చెర్రీ ఎందుకు పెడతారో నాకు అస్సలు అర్థం కాదు బాబా. నేను అప్పుడు ఇది కూడా చాక్లెటే అనుకునేదాన్ని, నోట్ వేసుకునేసరికి అబ్బా అని అస్సలు తినబుద్ధి కాకపోయేది. ఇది పండుగ కదా, తినాలి. నాకు ఇష్టం లేదు అని నీకు ఇష్టం ఉంటాయి. ఈ కేక్ తో ఉన్నదే బాధ. ఈ స్వీట్ వద్దు, ఇది వద్దు, నల్లయి ఈ టోపీలు వద్దు. టోపీలు నువ్వు కూడా తిన. అదే అవే ఫస్ట్ తిన్నా, నాకు అవే ఇష్టం. తిను మరి అయితే, తీసుకో. ఇష్టపడినప్పుడు తీసుకోవాలి. ನಾನು తినేది నా ఇప్పుడు నాకే. అబ్బో ఇట్లా తినద్దు. కేక్ ముక్క అంటే ముక్కలానే తినాలి. అదొక ముక్క అట్లా చిన్న చిన్న తీసుకుంటేనే మంచిది. ఇందులో తింటే ఏంది ఆగమాగమంతా. అన్నం తినచ్చు, మటన్ తినచ్చు, చికెన్ తినచ్చు, పప్పులు తినచ్చు, కారం ఉన్న ఏమైనా తినచ్చు. ఇట్లా కక్కుంటా కదా, ఎందుకు తినాలి? మంత్రాలు చదువుతాను. అదే నాతో తిను బావా. నాతో అయితలేదే. ఆ తీయ కదా ఓకరం వచ్చినట్టు అవుతుంది.
లాస్ట్ 2 ముక్కలు తిను బావా. తిన ఇగో అవసరం లేదు ఇక నువ్వే గెలిచినావు. ఇగో నీళ్ళు. నేను ఏం చెప్పా బకెట్ అంటే ఎందుకే ఎన్ని పోసుకుంటే నీళ్ళు పోసుకున్నా కదా చాలు అంతే. అరే బకెట్ అంటే బకెట్ పోసుకోవాలి. ఇదే ఇక పిచ్చి పిచ్చి చేస్తున్నా. నేను చెప్పాను బకెట్ తినవా ఇప్పుడు విన్నింగ్ నాకు ఇచ్చేసినావా? తిను అయితే తినాలి. అమ్మో ఇప్పుడు వేసేస్తుంది ఇక నీకు 10 కిలో ఇప్పుడు నేను తింటాను కానీ నాకు ఆల్రెడీ విన్నింగ్ ఇచ్చి మాకు సంతోషం అనిపిస్తుంది. కేక్ అంటే ఎందుకు అంత ఇష్టం లేదు నీకు? అసలు నేను ఎక్కడ కేక్ ఇస్తా అంటేనే అక్కడ నేను మిక్చర్ మాత్రమే తీసుకుంటా. వద్దు అంటారు అక్కడ. నీకు కూడా తినబుద్ధి అయితే లేదు కదా? నాకు తినబుద్ధి అవుతాను చాలు. అసలు కారం ఎంతైనా నీళ్ళు లాక్కుంటారైనా తినచ్చు కానీ ఈ స్వీటు నేనైతే తినలేను. ఇట్లాంటి వాళ్ళు తింటారు. అబ్బో మొత్తానికి విన్ అయింది. ఆగది కొండది ఊళ్ళు ఉండదు. నాకు నచ్చంది తెచ్చి గెలిచింది. మొత్తమే నచ్చంది తెచ్చి. నేను వర్షకి కొంచెమైనా నచ్చేది తెస్తా ఎప్పుడైనా. నాకు మొత్తమే నచ్చని కేక్ 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 అన్నావు కానీ కానీ నిజంగా 1/2 కిలో తినడం అంటే మస్తు కష్టము. కేక్ మీద ప్రీతి ఉంటది కానీ నిజంగానే అది కొంచెం మితంగా తింటేనే మంచిది. అమితంగా తింటే ఏదైనా ఆగవే అనిపిస్తుంది. ఇక నాకు కేక్ మీద ఉండి ఇష్టం అంతా పోయింది. 1 నెల 2 నెలలు కేక్ దీనివల్ల కూడా తినగవచ్చు. అంటే స్వీట్ ఎక్కువ ఒకటేసారి అట్లా తినలేం కదా. అది ఇంతగానం తినకపోవడం మంచిది. నేను ఈ బ్రెడ్ మొత్తం తిందు కాకపోతే ఈ చాక్లెట్ లాంటి అన్న వల్ల నాకు ఇక నర్వస్ అయినా. అసలు ఇంకా ఆయన తీపి ఇంకా ఫుల్ తీపి ఉంటది. ఇంకా ఫుల్ తీపి ఉంటే ఇంకా నచ్చదు నాకు. అసలే కారం ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా తినమన్నా తింటాం కానీ స్వీట్ అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది. అందుకే అసలు ఈసారి తిండి పోటీ అది బాగా చూసుకుంటూ ఎక్కడికి వెళ్తాడో అని తినేది. ఆల్రెడీ బావ నాకు విన్నింగ్ ఇచ్చేసిండు. ఎట్లా ఇదే తింటాను అనుకుంటాను ఇక తినని అని అనుకున్నావా బావా? అవును. ఎట్లా తింటావు తింటావు నాకు అర్థమైంది. కొంచెం మధ్యలోనే ఆపుతావు అనుకున్నాను. నాతోనైతే కాదు. ఎందుకంటే ఇది అంతా తినాలంటే అంత నాకు నిజంగా చాలా అంటే చాలా ఇష్టం కేక్ అంటే. ఇక నచ్చింది తిన్నావు ఏదో అట్లా గెలిచినావు. ఇక ఎప్పటికనక ఇక ఓకే. ఇక నీళ్ళు కూడా ఇక బాటిల్ నీళ్ళతో సరిపెట్టద్దు బాగా బకెట్ నీళ్ళు పోసుకోవాలి మీదికెళ్ళి. సరే పోసుకుంటా. అది పనిష్మెంట్. నాకు నచ్చని కేక్ తెచ్చి తినని చెప్పి నీళ్ళు పెట్టినావు కదా. నాకు కూడా రోజు వస్తుంది. ఆగు నీ సంగతి కూడా అవుతుంది. కాసుకో ఈ కాడ నుంచి ఎట్లుంటుందో చూపెడతా. అయ్యో అంతే అయిపోయింది. బై బై. మా ఆయన కొంచెం బాధపడ్డట్టున్నాడు. కేక్ పోటీలు అయితే నేనే గెలిచిన. అయితే ఇంకా పనిష్మెంట్ అని అట్లా ఫిక్స్ అయినాం కదా అందుకోసం అని చెప్పేసి పోసుకోమంటే పాపం పోసుకున్నాడు. నెక్స్ట్ టైం నా సంగతి అవుతుంది ఇక ఖచ్చితంగా. నేను ఓడిపోయేటప్పుడు పెద్ద పెద్ద పనిష్మెంట్లే ఉంటాయి కావచ్చు. రివెంజ్ ఉంటుంది కదా ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ తిండి పోటీ ఏందనేది చూద్దాము. ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. పాపం మా ఆయన ఎంత బాధపడ్డాడు.